ఏపీ మాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ తాడేపల్లి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం కుంటుపడింది. నైపుణ్య శిక్షణ నిధులు పక్కదారి పట్టాయి. వాటిని కూటమి ప్రభుత్వం సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో ఉన్నట్లు విజయ్ కుమార్ చెప్పారు. ఈ అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుకు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహాయ సహకారం అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వంలో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అందరికీ తెలుసు, గత 5 ఏళ్ల పాటు ఏ విధంగా సాంఘిక సంక్షేమం పేరుతోటి గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా సంక్షేమం అనేది నిర్లక్ష్యానికి గురైంది అనేది మీ అందరికీ తెలుసు. మీడియా ముఖంగా పత్రికల ద్వారా మనం అందరం కూడా చూసాం, అది మీరే రిపోర్ట్ చేస్తున్నారు. సంక్షేమం కోసం కేటాయించినటువంటి నిధుల్ని, ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ కోసం, తద్వారా దళిత యువతకి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం, నైపుణ్య శిక్షణ కోసం కేటాయించినటువంటి నిధుల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా డైవర్ట్ చేసి వంచన చేశారనే విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.